సీరియస్ గా మనసు పెట్టి వినాలని చెప్పి కూడా మా మెదక్ ప్రజలు కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనం ఏ విధంగా అన్యాయం అయ్యాం, మన నిధులు, మన రోడ్లు, మన మోరీలు, మన దళిత బంధు, మన బీసీ బంధు, మా మైనారిటీ బంధు, ఎస్టీ బంధు అన్ని హరీష్ రావు తీసుకుపోయి గజ్వేల్ పరిమితం చేసిండు, సిద్దిపేటకు పరిమితం చేసిండు. అదేవిధంగా సిరిసిల్ల మనమందరం పన్ను కడితే ఆ 3 నియోజకవర్గాల్లో అన్ని తీసుకుపోయి అక్కడ పెట్టిండు. ఇప్పుడిప్పుడే మన మెదక్ నియోజకవర్గం అభివృద్ధి ప్రారంభమైంది. దయచేసి మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 10 సంవత్సరాల్లో ఇల్లు ఇస్తామని ఇల్లు ఇవ్వకుండా పోయింది. ఇది వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను, ఇది వాస్తవమా కాదా? మరి అదే విధంగా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను, చేసిండ్రా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, చేసిండ్రా? దళిత బంధు ఇచ్చిండ్రా? బీసీ బంధు ఇచ్చిండ్రా? మైనారిటీ బంధు ఇచ్చిండ్రా? మరి ఏ బంధు వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు కాగానే వాళ్ళు మాట్లాడేది ఏం లేవు. పెన్షన్లు ఇచ్చిర్రా? స్కూటీలు ఇచ్చిర్రా? మమ్మల్ని అడుగుతున్నాం. మేము వచ్చినాక ఏమేం చేసినామో వివరిస్తాం. ఎక్కువ 10 సంవత్సరాల్లో మీ కొడుకు పెళ్లి చేసినా, మీ కూతురు పెళ్లి చేసినా, మీ కూతురు ఒక ఊరికి పోతే రేషన్ కార్డుల పేరు ఎక్కించుకోరా? మీ కూతురుని, మీ కొత్త కోడల్ని రేషన్ కార్డుల పేరు వచ్చిందా? రాలే. 10 సంవత్సరాలు ఇచ్చిన రేషన్ కార్డులో మేము వచ్చినాక రేషన్ కార్డు ఇచ్చినామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా ప్రతి ఊళ్ళో సన్నబియ్యం ఇచ్చినాం, ప్రతి ఊళ్ళో ఇల్లు ఇచ్చినాం, పెద్ద ఊరు ఉంటే 10 ఇల్లు ఇచ్చినాము. వినబడుతుందా? ఇప్పుడు ఉన్నది. ప్రతి ఊర్లో ఇల్లు ఇచ్చినాం. పెద్ద గ్రామం ఉంటే 100 ఇల్లు ఇచ్చినాము, చిన్న గ్రామం ఉంటే 50 ఇల్లు ఇచ్చినాము. అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా మన ప్రజల డబ్బే, మన డబ్బులను తీసుకుపోయి వినబడతలేదా? వినబడుతుందా? ఏ ప్రభుత్వం ఇచ్చినా మన ప్రజల డబ్బులే. మనకు గత 10 సంవత్సరాల్లో మొత్తం నియోజకవర్గంలో 200 కోట్ల పని చేయాలి. మేము 2 ఏళ్లలో 2000 కోట్లు తెచ్చినామని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మెదక్ టౌన్ కు 200 కోట్లు తెచ్చినాం. పని చేస్తున్నామా లేదా? ఒక చెట్టు మొలక పెడతాం, ఇక్కడ చిన్న బాబున్నాడు, ఒకటేసారి పెద్దగా అవుతుందా? 3 పుట్టలది. పొద్దున టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి డిన్నర్ చేస్తాం. ఇప్పుడు చంద్రపాల్ అన్నటువంటి షుగర్ ఉంది కాబట్టి రాత్రి పుల్కాలు తింటాడు. పుల్కాలు, ఇడ్లీలు, దోశలు, అన్నం ఒకటేసారి పెడితే తింటారు. మరి మేము 5 సంవత్సరాల్లో ఏవైతే పథకాలు చెప్పినామో ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం. 200 యూనిట్ కరెంట్ ఇచ్చినాము, ప్రతి ఊర్లో సన్నబియ్యం ఇచ్చినాము. వాళ్ళలాగా ఒక గజ్వేల్కో, సిద్దిపేటకో, సిరిసిల్లకు కాదు. సిరిసిల్ల చూసిరా ఎట్లుంటుందో, సిద్దిపేట ఎట్లుంటుందో చూసిరా? ఒక్కటి మీరు గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలా. మెదక్కు పేరుందా? మొదలు సిద్దిపేటకుందా? మెదకు జిల్లా ఇందిరాగాంధీ పోటీ చేసిన జిల్లా మన పార్లమెంట్ అభ్యర్థికి ఉండే. అటువంటి జిల్లాను వెనుకబడేసిన ఘనత హరీష్ రావుకు దక్కింది. వాస్తవమా కాదా? ఆయనేమో మన అన్ని మొత్తం ఆఫీసులు అంటే తీసుకుపోయిండు, మన మోరీల పైసలు అంటే తీసుకుపోయిండు, రోడ్ల పైసలు అంటే తీసుకుపోయిండు. ఇవాళ మేము వచ్చినాక చందన బ్రదర్స్ ఇచ్చినాం. చందన బ్రదర్స్ వాళ్ళని అడిగితే మేము మెదక్ రామ్ సార్, ఎందుకు రావన్నాం? మా జీతాలు కూడా వెళ్ళాయి, మా జీతాలు ఇవ్వలేకపోతాం. లేదు మా గ్రామస్తులందరూ హైదరాబాద్కి వస్తారు, మీరు ఇక్కడ పెడితే తప్పకుండా మా గ్రామస్తులు ఉంటారు, మీరు లాస్ గారు
అని గర్వపట్టుకొని బతిలాడి తెచ్చుకున్నాం. ఇంకొకటి కిసాన్ క్లాస్ సెంటర్ వచ్చింది. సిద్దిపేటలో ఉన్న టీడబ్లో మనకు 100 వచ్చినాయి అనుకో, 5,000 కుటుంబాలకు హరీష్ రావు ఇచ్చిండో లేదో ఇంటింటికి ఉద్యోగం, మన మెదక్ ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఫ్యాక్టరీలు పెడదామంటే చాలా లేదు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు శంకరంపేటలో ఫ్యాక్టరీలు తెచ్చిన. ఒకటి గమనించాల, మన అభివృద్ధి ఇప్పుడే ప్రారంభమైంది. గతంలో 7 రూపాయలకు ఎవరన్నా ముఖ్యమంత్రి వచ్చిండా? మా కొడుకు ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయినా. ఇవాళ నాకు మొక్కు చెల్లించుకునేది ఉంది. మన ప్రభుత్వం వచ్చి మన ముఖ్యమంత్రి అయితే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే మిమ్మల్ని తీసుకొస్తా అన్నా అని వెంటనే తెచ్చిండు. ఉత్త చేతులతో పోలేడు వచ్చి 35 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత రోహిత్ రావుతో, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రికి దక్కింది. మరి అదేవిధంగా గతంలో ఏంటంటే పేపర్ కు పరిమితం. ఓ మెడికల్ కాలేజ్ అన్నాడు, మన ఆర్టీఓ ఆఫీస్ అన్నాడు. మరి అదే విధంగా 7 రూపాయలకు 100 కోట్లు నడిచిందా? ఓన్లీ ప్రొసీడింగ్ పేపర్ కే పరిమితం, 1 రూపాయి లేదు. మనం వచ్చినాక మెడికల్ కాలేజ్ కడుతున్నాం. మనం వచ్చినాక 7 రూపాయలు డెవలప్ అవుతుంది. చర్చ్ ఏ రాష్ట్రానికి పోయినా మెదక్ అనగానే అరే చర్చ్ ఉంది మెదక్ అంటారు. కానీ మెదక్కు పేరు వచ్చింది చర్చ్ ఇక్కడికి వెళ్ళి. ఇక్కడ మెదక్ ఏమైనా అభివృద్ధి చెందిందా? ఇలా మెదక్ కోరని మీ చుట్టాలు వచ్చి చర్చను చూపి అంటే చర్చను చూసినాక వాళ్ళు మళ్ళా హైదరాబాద్ పోయే పరిస్థితి. ఇక్కడ వసతులు ఏం లేవు. ఇవాళ బయట దేశాలకి వెళ్ళి వచ్చినా కానీ వాళ్ళకి వసతులు లేవు. పోయిన క్రిస్మస్ కు 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం చర్చ్ కట్టి. గౌరవ ముఖ్యమంత్రి గారు తెచ్చి ఉట్టి చేతులతో పోలే 30 కోట్ల రూపాయలు చర్చికి ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రికి దక్కింది. రోడ్లైన లోపల 70 రూములు వసతులు, అందరికీ వసతులు ఏర్పాటు చేస్తున్నాం. లోపల పనులు అవుతున్నాయి చూడండి. మెదక్ టౌన్ లో 3 అర్బన్ హెల్త్ సెంటర్లు. ఎందుకంటే మీకు ఏమైనా అయితే ఎక్కడిదక్కడనే గల్లీలా మీకు డాక్టర్లు ఉంటారు. 3 అర్బన్ సెంటర్లు, హెల్త్ సెంటర్లు పని ప్రారంభమైంది. 2 33 kV సబ్ స్టేషన్లు జిల్లాకు 4.5 కోట్లు పెట్టినావా లేదా? ఒకటి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ ప్రభుత్వంలో అన్న మున్సిపల్ చైర్మన్ ఉండే ఏమైందంటే ఏం చేసినావు చంద్రపాలన్న అని అడిగిన. అభివృద్ధి ఎందుకు చేయలేని? అభివృద్ధి కాదు, వాళ్ళు 1 రూపాయి ఎక్కువ మాకు మొత్తం సిద్దిపేటలో, సిరిసిల్లాలో, గడ్డల్లో పెట్టుకుని నాకు బీపీ షుగర్ ఇందులో వచ్చిందని చెప్పిండు. ఏం సాధించినావంటే బీపీ షుగర్ సాధించిన అని చెప్పి చంద్రపాలన్న అన్నాడు. ప్రభుత్వం ఉన్నప్పుడే ఏం పడగొట్లే, ఏం చేయలే టీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ మళ్ళా ఓట్లేస్తే పని చేస్తారా వాళ్ళు? ఏం పని చేస్తున్నామా లేదా? 250 కోట్ల ఒకటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెస్తున్నాం. ఇవాళ బయట పోయి 6 లక్షలు 7 లక్షలు కట్టి పైసలు ఉన్నోళ్ళు పెద్ద స్కూళ్ళలో, ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదువుతున్నారు. మీ పేదవాళ్ళ కోసం ప్రభుత్వం మన మెదక్లో 250 కోట్లతో స్కూల్ ఇస్తుంది. తెస్తే రూపాయి ఫీజు లేకుండా బీదవారి కోసం ఇంటర్నేషనల్ లెవెల్లో హైదరాబాద్ లో, ఢిల్లీలో స్కూల్ ఎట్లుంటాయో ఆ విధంగా మేము తప్పు చేస్తున్నామా? ఏమన్నా అభివృద్ధి ప్రారంభమైందా లేదా? ఇవాళ అభివృద్ధి ప్రారంభమైనప్పుడు హరీష్ రావు వచ్చి మళ్ళీ అడ్డంకి వేసుకోడు. ఈడ 32 వార్డుల నిలబెట్టడంలో వాళ్ళ అభ్యర్థులు కాదు, మైనంపల్లి అభ్యర్థి అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మంచి శుభవార్త, 2 నెలలు అన్నాక పెన్షన్లు వస్తున్నాయి. 2 నెలలు అయినాక, ఎందుకంటే ఇది ఒక కొత్త సంసారం. 2 ఏళ్లలో ఇన్ని చేసినాం, మళ్ళీ ఇంకొక 6 నెలలు 7 నెలల్లో స్కూటీలు ఇస్తాం. 5 సంవత్సరాల్లో మాట ఇచ్చిన అన్ని పూర్తి చేస్తాం. వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేయలే. ఇవాళ మున్సిపల్ గెలవంగానే, ఈడ మున్సిపల్ లో కాంగ్రెస్ జెండా ఎగిరంగానే 500 ఇళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తా అని మొన్న మంత్రి వచ్చి ఈడ మీడియా సాక్షిగా మీడియాకు చెప్పిండు. 500 ఇళ్ళు
ఈడ గెలవంగానే 500 ఇల్లు ఇస్తాను. ఒకటి గమనించాలా, ఏం అభివృద్ధి జరిగినా మన డబ్బులే చింతమడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి మాజీ గౌరవ మంత్రి కేసీఆర్ ఊరు, ఆ ఊర్లో ఇంటికి 10 లక్షలు ఇచ్చిర్రు. ఇంటికి 10 లక్షలు. ఎవరి డబ్బులు అవి? ఎవరి డబ్బులు? ఎవరి డబ్బులు? మన డబ్బులు. మన మెదక్ వెనుకబడిపోయింది. ఇవాళ 2 సంవత్సరాల 2,000 కోట్లు తెచ్చినా అంటే ఇంకా 3 సంవత్సరాల 3,000 కోట్లు తెస్తాం. అభివృద్ధి ప్రతి గల్లీల రోడ్డు. ఇప్పుడు ఇక 200 కోట్లు వచ్చినాయి. ప్రతి గల్లీల 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఆగిపోయింది. ఒకటేసారి అభివృద్ధి కనబడుతుందా అమ్మా? ఒకటేసారి అభివృద్ధి కనబడుతుందా? 200 కోట్లు పెట్టినా ఒక గల్లీకి సరిపోదు, అంతా వెనుకబడి ఉన్నాం మెదక్. ఇలా మెదక్ బ్రహ్మాండంగా ముందుకు పోయే టైంలో హరీష్ రావు అడ్డంకు ఆడ జిమ్కలు ఉండే మన దగ్గర డీర్ పార్క్ లా ఏడా పోచంరాళ్ళ ఆ జిమకలను కూడా డీర్లను కూడా తీసుకపోయి సిద్దిపేటలో పెట్టుకుంది. ఆఫీసులన్నీ సిద్దిపేట ఎక్కపోయిండు, పైసలన్నీ సిద్దిపేట ఎక్కపోయిండు. ఇవన్నీ కూడా గమనించాలా. మేము ప్రతి ఒక్కరు వాళ్ళు ఎట్లుంటారంటే మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు. నేను ఒట్టేసుకోని చెప్తున్నా ప్రమాణపూర్వకంగా, నేను వెల్మా అయినా నాకు మెంబర్షిప్ లేదు, కులం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదు, మనమందరం భారతీయులను బతుకునేది కొట్టేసుకొని చెప్తున్నా. నేను గతంలో 2,000 బోర్లు వేయించిన సొంత డబ్బులతో. నా కొడుకు 800 బోర్లు వేయించిండు. 3,000 కంటి ఆపరేషన్లు చేయించిన, 10,000 కళ్ళద్దాలు ఇచ్చిన, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఫిక్స్ డిపాజిట్ ఇచ్చిన, గుండె ఆపరేషన్లు చేసిన, ప్రతి గుళ్ళకి ఇచ్చిన, ప్రతి మసీదులకు ఇచ్చిన, ప్రతి చర్చకి ఇచ్చిన. ఇంతకన్నా ఏం చేయాలా? సొంత డబ్బులు పెడుతున్నాము ప్రభుత్వంకి వెళ్ళి. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఎమ్మెల్యేలను కలిసి, నాకన్నా మా గౌరవ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు చిన్న. నేనన్నా అంటే హనుమంత్ అన్నా అని గౌరవ ముఖ్యమంత్రి అంటాడు. నాకు సన్నిహితం ఉంది. రేపు 3 సంవత్సరాలు మార్చేస్తా. ఇక్కడ ఏదన్నా జరిగిందనుకో మన అభివృద్ధి ఆపినందుకు మైనంపల్లి ఊడగొట్టాలని హరీష్ రావు కంకణం కట్టుకుండు. ఆ కంకణం కట్టుకుండు. ఇవాళ అడగటం లేదు సిద్దిపేట బాగుపడ్డది, మాదెందుకు బాగుపడలేదు. ఇది వాస్తవమా కాదా? సిద్దిపేట బాగుందా లేదా? మరి మనం ఎందుకు ఇట్లున్నాం? మేము సొంతంగా చేస్తాం. నా కొడుకు మీరందరూ ప్రజలు గెలిపించిండు. ఆయన నాయకులను హరీష్ రావు సర్పంచ్లను కొనేసిండు, కౌన్సిలర్లను కొనేసిండు, మొత్తం సెక్యూరిటీస్లను కొనేసిండు. కొనేస్తే ప్రజలు ఓట్లేసిండు. ఎంత మాట్లాడు